పోవాలి. నాకు సీన్ ఏంటంటే నేను స్నోలో ఎప్పుడు ఎంటర్ అయినా పడుతూ ఉంటా, కాకపోతే మన బ్రేక్ ప్యాడ్స్ మొత్తం వేరౌట్ అయిపోయినాయి అనమాట. అరే రెక్స్ ఎక్కరా నువ్వు? ముందులో కనిపిస్తుంది కదా లోయ, ఎంత పెద్దగా ఉంది, వచ్చా పడుతుంది నాకు ఇక్కడ. వరల్డ్లోనే ఇదే హైయెస్ట్ పెట్రోల్ బంక్ అనమాట. హాయ్ హలో గైస్, దిస్ ఇస్ యువర్ నరేందర్. వెల్కమ్ బ్యాక్ టు ది బ్రాండ్ న్యూ వీడియో ఆఫ్ నరేంద్ర ఆన్ Z9. అండ్ ప్రజెంట్ మనం వచ్చేసి స్పిటి వ్యాలీలో కీ మానిస్ట్రీ దగ్గర ఉన్నామన్నమాట. అండ్ ఒకసారి ఇక్కడ నుంచి వ్యూ అయితే చూసుకోండి, వ్యూ క్రేజీ ఉందిలే. అండ్ మనం స్టే చేస్తుంది ఇందులోనే అనమాట, కర్మ హోమ్ స్టే. అండ్ ఇక్కడ మన బైక్స్ అయితే ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ ద వ్యూ, అసలు క్రేజీ ఉంది కదా. అండ్ ఇట్ సైడ్ వెళ్తే మనమైతే కాజా విలేజ్ సైడ్ వెళ్ళిపోతాం అనమాట. అసలు మౌంటైన్స్ మాత్రం క్రేజీ ఉన్నాయి. అండ్ కీ మానిస్ట్రీని చూసుకోండి ఒకసారి, దట్స్ ద కీ మానిస్ట్రీ. చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు మీకు. మనమైతే ఈరోజు వచ్చేసి కీ మానిస్ట్రీ అండ్ దాని తర్వాత చీచం బ్రిడ్జ్ నుంచి మళ్ళీ మనం రిటర్న్ అయితే నాకో సైడ్ అయితే వెళ్ళిపోతాం అనమాట ఈవినింగ్ వరకు. అండ్ ఇంకో సీన్ చూపిస్తాను. నేను యాక్చువల్లీ మొన్ననే మనాలిలో సర్వీస్ అయితే చేయించాను, బట్ కాకపోతే మన బ్రేక్ ప్యాడ్స్ మొత్తం వేరౌట్ అయిపోయినాయి అనమాట. చూసుకోండి మొత్తం ఎట్లా అయిపోయినాయో, మొత్తం స్క్రాచెస్ వచ్చినాయి. సో కాజా వెళ్ళిన తర్వాత మనకైతే బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయాలన్నమాట. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఆల్రెడీ అయిపోయింది, మిగతా విషయాలని మనం ఎంతో మాట్లాడుతున్నాం. ఆల్ రైట్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది గోప్రో మోడ్. అండ్ ఇక్కడ నుంచి చీచం బ్రిడ్జ్ వచ్చేసి 8.5 కిలోమీటర్స్ ఉందన్నమాట. మనమైతే చీచం బ్రిడ్జ్ దగ్గరకు వెళ్తున్నాం. చీచం బ్రిడ్జ్ వచ్చేసి ఏషియాలోనే హైయెస్ట్ సస్పెన్షన్ బ్రిడ్జ్ అనమాట, విచ్ కనెక్ట్స్ చీచం విలేజ్ అండ్ కిబ్బర్ విలేజ్. ఆ రెండు విలేజెస్ని ఆ బ్రిడ్జ్ కలుపుతుంది అనమాట. అండ్ ప్రజెంట్ మనం వచ్చేసి కీ విలేజ్లో ఉన్నాం అనమాట. కీ మానిస్ట్రీ తెలుసు కదా, స్పిటి వ్యాలీలో వెరీ ఫేమస్ కీ మానిస్ట్రీ, అదే విలేజ్లో ఉన్నాం ఇప్పుడు మనం. అండ్ ఒక సెట్ ఆఫ్ గ్లౌజ్ అయితే తీసుకున్నాను. అండ్ రైడింగ్ గ్లౌజ్ అయితే ఇట్లా మిర్రర్స్కి అటాచ్ చేసినాను. ఫుల్ సలివేట్ తీసుకుందాం అని చెప్పి. ఇప్పుడైతే అంతేం సలివేడతలేదు, మంచిగా ఎండ కొడుతుంది, సెట్ ఉంది అసలు. ఇట్లాంటి కూల్ ప్లేసెస్లో ఎండ కొడితే అసలు ప్రాణం లేచొస్తుంది. బైక్ సీట్ పైన మొత్తం ఫ్రీజ్ అయిపోయింది అనమాట. ఆ వీడియో కూడా పెడతాను చూడండి. అండ్ సీన్ ఏంటంటే గాయస్, ఆల్రెడీ చెప్పినాను కదా ఇంట్రో వీడియోలో, స్ట్రేట్ వెళ్ళండి. ఆల్రెడీ ఇంట్రో వీడియోలో చెప్పినాను కదా మన బ్రేక్ ప్యాడ్స్ మొత్తం వేరౌట్ అయిపోయినాయి అని చెప్పి. సీదా అందుకే మెల్లగా పోతున్నా. నాకు ఏంది భయం అంటే, రోడ్ నిన్న వచ్చిందంతా మొత్తం ఫుల్ ఆఫ్ రోడ్ ఉండే. ఇప్పుడు ఆ ఆఫ్ రోడ్లో వితౌట్ రేర్ బ్రేక్ నడపాలంటే అది పెద్ద టాస్క్, ఎందుకంటే ఫుల్ గ్రావెల్ ఉంది. దాంట్లో ఫ్రంట్ బ్రేక్ పట్టినామంటే ఫక్ అయిపోతాం సీన్ అంతా. అండ్ గాయ్స్ చూసుకోండి, లాస్ట్ బ్లాగ్ ఎవరైతే చూడకుండా ఈ బ్లాగ్ చూస్తున్నారో అండ్ చూసుకోండి, మౌంటైన్స్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ. అండ్ మనమైతే నిన్న లాంగ్సా బుద్ధా స్టాచ్యూ ఇన్ ద వరల్డ్, హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఇన్ ది వరల్డ్, ఆ 3 ప్లేసెస్ అయితే నిన్న కవర్ చేసినాం అనమాట. ఆ వీడియో మిస్ అవుతుందంటే పైన ఐకార్డ్లో ఉంటుంది, ఐకార్డ్లోకి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే కీ మానిస్ట్రీ అనమాట. స్పిటి వ్యాలీలో ఫేమస్ అయిన కీ మానిస్ట్రీ ఇది పైన ఉన్నది కదా. అసలు నిన్న నైట్ క్రేజీ పడింది, ఒక 1.5 hours స్నో అయితే. అసలు మస్తు ఉండే, అసలు మస్తు అనిపిస్తుంది లొకేషన్. నిన్న స్నో పడి ఇప్పుడు మళ్ళీ ఎండ కొడుతుంటే అసలు వేరే షైన్ అవుతుంది స్నో అంతా. అండ్ అసలు మాకైతే 3 days నుంచి మేమిద్దరం తప్పితే వేరే బైకర్సే కనిపించట్లేదు మాకు స్పిటి వ్యాలీలో. మేమిద్దరమే తిరుగుతూ ఉన్నాం అట్లా. ఇంకా బ్రో నేను పరిచయం అవ్వకపోయి ఉంటే ఇద్దరికి కొంచెం రిస్కీ ఉంటుండే, సోలో ట్రావెల్ చేయాలి ఇట్లాంటి రోడ్లలో అంటే. ఇప్పుడు ఇద్దరం ఉన్నాం కాబట్టి అన్ని ప్లేసెస్ ఈజీగా కవర్ చేయగలుగుతున్నాం. బట్ సోలో ఉంటే ప్రతి ఒక్క ప్లేస్ అయితే కవర్ చేయలేమన్నమాట. కొంచెం భయం అయితే ఉంటుంది ఈ రోడ్లను చూసిన తర్వాత. నాకు తెలిసి చీచం బ్రిడ్జ్కి ఈరోజు మేమే ఫస్ట్ టూరిస్ట్ అనుకుంటా. ఇప్పటివరకు ఒక్క వెహికల్ కూడా రాలేదు. మేము మార్నింగ్ నుంచి చూస్తున్నాం ఒక్క టూరిస్ట్ వెహికల్ అని ఇటు వస్తుందేమో అని చెప్పి, బట్ ఎవరు రావట్లేదు. మేము ఇద్దరం వెళ్తున్నాం ఈరోజు అయితే చీచం బ్రిడ్జ్ సైడ్. మాకైతే ఇంకెవరు కనిపించట్లేదు, లోకల్ వాళ్ళే ఉన్నారు అంతే, టూరిస్టులు అయితే ఎవరు లేరు. అండ్ నెక్స్ట్ ఎవరైనా స్పిటి వ్యాలీ రావాలంటే చాలా తొందరగా వచ్చేయండి. నెక్స్ట్ ఇంకో 1 weekలో కూడా
మళ్ళీ స్నోఫాల్ అయితే ఉందన్నమాట. అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది లొకేషన్స్. అసలు మిస్ అవ్వకండి, లైఫ్లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ స్పిటి వ్యాలీ. నా వాయిస్ కొంచెం విండ్ బ్లాస్ట్ వస్తే అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ మొత్తం ఫుల్ విండ్ బ్లాస్ట్ ఉంది. నేను ఇంకా వైజర్ వేసుకొని మాట్లాడితే అసలు ఇంకా రీసౌండ్ అయిపోతుంది, మొత్తం ఎకో సౌండ్ వినిపిస్తుంది. ఇట్స్ ఈరోజు అసలు అంతా కూడా అంత చలి కూడా ఏం పెడతలేదు. అండ్ గాయస్ ఇక్కడ 2 రూట్లు డైవర్షన్ ఉంటుంది అనమాట. స్ట్రేట్ ఇటు సైడ్ వెళ్తే కిబ్బర్ విలేజ్ సైడ్ వెళ్తాం అనమాట. స్ట్రేట్ ఇటు సైడ్ వెళ్తే కిబ్బర్ విలేజ్ సైడ్ వెళ్తాం. కిబ్బర్ మానిస్ట్రీ అది ఉంటుంది, బట్ మేమైతే ఆ విలేజ్కి అయితే ఏమి వెళ్ళట్లేదు అనమాట. ఓన్లీ మేమైతే చీచం బ్రిడ్జ్ ఒకటే ఎక్స్ప్లోర్ చేద్దాం అనేసి అనుకుంటున్నాం. బ్యాక్ టు ది నాకో విలేజ్. గాయస్ ఇక్కడ జూమ్ చేసి పెడతాను చూడండి, ఇక్కడ హిమాలయన్ డీర్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం. వేరే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఈ డీర్స్ని. అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో లోయ చూసుకోండి ఎట్లుందో, ఇంత పెద్ద లోయలు. నేను అసలు ఆ బ్రేక్స్ ప్యాడ్స్ని చూసుకోకుండా ఉంటేనైనా నాకు అసలు అంత భయం వేయకపోతుండే, బట్ నేను ఆ బ్రేక్ ప్యాడ్స్ని చూసుకున్న తర్వాత నుంచి అసలు ఎంత భయం అవుతుందో తెలుసా ఈ రోడ్లో నడపాలంటే. సడన్గా టర్నింగ్స్ వస్తున్నాయి, అక్కడ బ్రేక్స్ పడకపోతే సీదా లోయలోకి వెళ్ళిపోతున్నాను మన ఆయన, అది చాలా భయం అవుతుంది. సో అందుకే ఇంకా ఇంజన్ బ్రేకింగ్ అట్లా కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం మెల్లిగా. అసలు వెనకాల బ్రేక్ యూజ్ చేయట్లే, ఆల్రెడీ స్క్రాచెస్ పడినాయి, మళ్ళీ ఇప్పుడు సర్వీస్ చేసుకుంటూ కూర్చోవాలంటే అవ్వని పని. అండ్ ఇక్కడ నుంచి జస్ట్ 3.6 కిలోమీటర్స్ అనమాట. ఇంకో 10 మినిట్స్లో చీచం బ్రిడ్జ్, ఏషియాలోనే ద లాంగెస్ట్ సస్పెన్షన్ బ్రిడ్జ్ అనమాట. అక్కడికైతే రీచ్ అయిపోతాం. అండ్ మళ్ళీ పైకి వెళ్తున్న కొద్దీ చూసుకోండి వ్యూ. అండ్ ఇక్కడ చూసుకోండి సైడ్లో స్నో అవుతుంది కదా వైట్గా. నిన్న నైట్ పడింది అనమాట స్నో. ఇక్కడ మేము అనుకున్నాం ఇంకెక్కువ పడింది అంటే రోడ్ అంతా మళ్ళీ స్నోనే ఉంటుంది అనేసి, బట్ అంత ఎక్కువ అయితే ఏం పడలేదు అనమాట. గాయ్స్ ఇక్కడ నుంచి స్నో అవుతుందన్నమాట, మెల్లగా పోవాలి. నాకు సీన్ ఏంటంటే నేను స్నోలో ఎప్పుడు ఎంటర్ అయినా పడుతూ ఉంటా, అసలు థ్రాటిల్ ఇవ్వట్లేదు స్నోలో. చూసుకోండి ఇక్కడ కొంచెం చిన్న ప్యాచ్ ఉంది స్నోలో నడపాల్సింది, వేరే అసలు నాకు తెలిసి అక్కడ ముందర కూడా ఉండొచ్చు. యాక్చువల్ అక్కడ ఎందుకు ఫామ్ అయిపోయింది అంటే అక్కడ సన్లైట్ పడట్లే అనమాట, సో అందుకోసమే అక్కడ ఐస్ ఫామ్ అయిపోయింది, అంతా స్నో అంతా అట్లనే ఉండిపోయింది. అండ్ చూసుకోండి ఎట్లాంటి రోడ్లలో తిరుగుతున్నాను నేను అనేది, చాలా మెల్లిగా నడపాల్సి వస్తుంది ఈరోజు అయితే. నీ అమ్మ కాజాల్లో నేను ఒక 2 షాప్స్కి కాల్ చేసినాను, వాళ్ళేమో ఎక్స్పోజ్ 200వి బ్రేక్ ప్యాడ్స్ లేవు అని అంటున్నారు. దీనికి యాక్చువల్లీ ఇది ఎక్స్పోజ్ 210, బట్ ఎక్స్పోజ్ 200 బ్రేక్ ప్యాడ్స్ కూడా వస్తాయి అన్నమాట దీనికి. సో ఎక్స్పోజ్ 200 అయినా దొరుకుతాయేమో అంటే అసలు అవి కూడా లేవు అంటున్నారు. చూసాం, ఇంకా దొరకలేదు అంటే మళ్ళీ కిందికి వెళ్ళేంత వరకు ఆల్మోస్ట్ ఇంకో 300-400 కిలోమీటర్స్ వితౌట్ బ్రేక్స్ నడపాల్సి ఉంటుంది. అసలు సీన్ నేను అనుకుంటూనే ఉన్నా నాదేదో క్యాలిబర్ పట్టేస్తుంది అని, మొత్తం బ్రేక్ ప్యాడ్స్ అంతా స్వీప్ అవుట్ చేసి పడేసింది. ఇంకో 2 టర్నింగ్లలో మనమైతే చీచం బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది స్నో మాత్రం. కొంచెం వాటర్లో నుంచి పోదామన్నా కానీ ఉచ్చగొడుతుంది. ఈడ కూడా ఉంది చూసుకోండి స్నో మొత్తం. బ్లాక్ ఐస్ ఫామ్ అయింది ఇక్కడైతే, బ్లాక్ ఐస్ క్రేజీ. ఇక్కడ అసలు సన్లైట్ పడట్లే, అందుకోసమే స్నో అట్లనే ఉండిపోతుంది ఇక్కడ. ఎక్కువ థ్రాటిల్ ఇవ్వద్దు, జస్ట్ అదే మూమెంట్లో వెళ్ళిపోవాలి అంతే ఈ స్నో పైన. ఇదంతా స్నో కాదు, అది తెల్లదిల్లాగా అనిపిస్తుంది కానీ కింద మొత్తం బ్లాక్ ఐస్. అది కొంచెం బ్రేక్ పట్టినా కానీ స్కిడ్ అయిపోతాం సీదా. ఇక్కడ చూసుకోండి ఎంత ఫామ్ అయింది బ్లాక్ ఐస్, బాబా వేరే లెవెల్ ఫామ్ అయింది. అసలు ఆడ ఎండనే పడతలేదు. అరే రెక్స్ ఎక్కరా నువ్వు. గాయ్స్ మీకు అక్కడ ఇల్లులు కనిపిస్తున్నాయి కదా, చిన్న చిన్న ఇల్లులు, అది చీచం విలేజ్. ఆ చీచం విలేజ్ని అండ్ ఇంకా కిబ్బర్ విలేజ్ని, 2 విలేజెస్ని కలిపే బ్రిడ్జే ఈ చీచం బ్రిడ్జ్ అనమాట. మనం కిబ్బర్ విలేజ్ కూడా క్రాస్ అయ్యి వచ్చేసినాం అనమాట. అండ్ అది వచ్చేసి చీచం విలేజ్. ఇటు పైకి వెళ్తే కిబ్బర్ విలేజ్ సైడ్ వెళ్తుంది మళ్ళీ. కిబ్బర్ విలేజ్, కిబ్బర్ గొంప, ఫైనల్లీ చీచం బ్రిడ్జ్, highest suspension bridge in Asia.
అండ్ ఒకసారి బ్రిడ్జ్ కింద లోయ కనిపిస్తుంది కదా చూసుకోండి. అండ్ అక్కడ ఆగి బ్లాగ్ కూడా చేస్తాను. ఫర్ ది సెకండ్ టైం కూడా చీచం బ్రిడ్జ్ని అయితే క్రాస్ చేయబోతున్నాం మళ్ళీ. వి రీచ్ ది చీచం బ్రిడ్జ్ గాయ్స్. అండ్ ఇక్కడ చూసుకోండి ఎంత పెద్దగా ఉందో కిందికి. యాక్చువల్ లాస్ట్ టైం వచ్చినప్పుడే సుస్సు పడ్డది, ఎందుకంటే బ్రిడ్జ్ పైన రోడ్ మొత్తం అసలు ఇట్లా పొక్కలు ఉందన్నమాట. అండ్ ఇదే మనం ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చిన ప్లేస్. అండ్ ఇక్కడ బైక్స్ అయితే పార్క్ చేసుకొని ఇక్కడ కొద్దిసేపు అయితే టైం పాస్ చేద్దాం. బ్రో వి మేడ్ ఇట్. అండ్ గైస్ ఇక్కడ చూసుకోండి కిందికి ఎట్లా లోయలు కనిపిస్తుంది అనేది. ఇది హైయెస్ట్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఇన్ ఏషియా అనమాట, చీచం బ్రిడ్జ్ ఇది. అక్కడ బ్రిడ్జ్ పైకి వెళ్ళి చూపిస్తాను. యాక్చువల్లీ డ్రోన్ షాట్ నిన్న నైట్ స్నోది ఒకటి క్యాప్చర్ చేస్తుంటే క్రాష్ అయిందనమాట. లేదంటే ఇక్కడ నుంచి డ్రోన్ షాట్ కూడా ఫ్లై చేస్తుండే. అండ్ ఒకసారి వ్యూ అయితే చూసుకోండి. క్రేజీ. ముందులో కనిపిస్తుంది కదా లోయ, ఎంత పెద్దగా ఉంది, వచ్చబడుతుంది నాకు. ఇక్కడ చీచం బ్రిడ్జ్ అయితే చూసుకున్నారు కదా. ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని మళ్ళీ రిటర్న్ మనమైతే కీ మానిస్ట్రీ సైడ్ వెళ్ళిపోతున్నాం. అండ్ చూసుకోండి అసలు కిందికి ఎంత లోయిందో తెలుసు, అసలు ఇచ్చి పాడు అసలు ఇది. అండ్ ఈ బ్రిడ్జ్ వచ్చేసి మనకి 2017లో ఓపెన్ అయిందనమాట. యాక్చువల్లీ దీని ప్రపోజల్ 2003లో అయింది. 2 విలేజెస్ని కలుపుతుంది, ఒకటి హిక్కిం విలేజ్ అండ్ ఇంకోటి కిబ్బర్ విలేజ్ అనమాట. ఫైనల్లీ మన స్పిటి వ్యాలీ కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ అక్కడ కీ మానిస్ట్రీ దగ్గర కొద్దిసేపు ఆగేసినామండి. ఇంకా మళ్ళీ రిటర్న్ టువర్డ్స్ కిన్నౌర్ అనమాట. కిన్నౌర్ డిస్ట్రిక్ట్లోకి వెళ్ళిపోతాం మళ్ళీ. నాకోలో స్టే అనమాట. అక్కడ నుంచి క్రేజీ ఉంది. వచ్చేటప్పుడు నేను మీకు చూపించలేకపోయినా కెమెరాలో బ్యాటరీ అయిపోయేసరికి. ఈరోజు వ్లాగ్ మాత్రం మిస్ అవ్వకండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అసలు నాకు మాత్రం అసలు పీక్స్ ఉంది, అసలు మ్యాడ్ ఉంది లొకేషన్స్ మాత్రం అది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ వచ్చిన రూటే అనమాట రిటర్న్. మనమైతే చీచం దగ్గర నుంచి కిందికైతే వచ్చేసినాం అనమాట. అండ్ ముందర అక్కడ ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా, దాని లోపలికి వెళ్తే కీ మానిస్ట్రీ. మనమైతే కీ మానిస్ట్రీ సైడ్ వెళ్ళి అండ్ అక్కడ నుంచి ఇఫల్ గ్లేషియర్స్ మౌంటైన్స్ ఇవైతే చూపిస్తాను మీకు. అండ్ కీ మానిస్ట్రీది కూడా. ఈరోజు చలి మాత్రం అంత లేదు, వెదర్ మాత్రం క్లియరే ఉంది. ఈవినింగ్ వరకు నాకు అయితే రీచ్ అవుదామని అనుకుంటున్నాం. అండ్ ఇంకో సీన్ ఏంటంటే మేము ఎక్కడైతే స్టే చేసామో అక్కడే మా లగేజ్ అంతా పెట్టేసి వచ్చినాం అనమాట. ఎందుకంటే రిటర్న్లో అక్కడ వెళ్ళి లగేజ్ అంతా మౌంట్ చేసుకొని రిటర్న్ నాకు అయితే వెళ్ళిపోతాం. ఈ రోజుతో ఇంకా మన స్పిటి వ్యాలీ రైడ్ అయితే అయిపోతుంది. ఇంకా మళ్ళీ మన రిటర్న్ జర్నీ టు హైదరాబాద్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. దీని తర్వాత ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ నేను ఇంటికి వెళ్తా అనేది నెక్స్ట్ వీడియోస్ని ఫాలో చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఫైనలీ వి రీచ్ నియర్ కీ మానిస్ట్రీ. ఇదంతా కీ మానిస్ట్రీ అనమాట. మనం పై వరకు వెళ్తున్నాం బైక్ తీసుకొని. ఇక్కడ పార్కింగ్ ఉంది, అక్కడ పార్కింగ్ దగ్గర పార్క్ చేసుకుందాం అనేసి. పై వరకు వెళ్ళొచ్చంట. నైస్. బైక్స్ అయితే తీసుకొని పోవచ్చు పై వరకు. అండ్ దిస్ ఈస్ ద కీ మానిస్ట్రీ గైస్. టైంపాస్ అయితే చేసినాం అనమాట కీ మానిస్ట్రీ దగ్గర. గిఫ్ట్ షాప్ లోపల తిరిగినాం, అట్లా టైంపాస్ చేసినాం. అండ్ కీ మానిస్ట్రీ దగ్గర వస్తే అసలు ఏం లేదు ఇక్కడ. బట్ కీ మానిస్ట్రీ కీ విలేజ్ నుంచి చూస్తేనే దీని వ్యూ అసలు క్రేజీ ఉంటుంది. అండ్ మీలో ఎవరైనా ట్రెక్కింగ్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ మౌంటైన్ కనిపిస్తుంది కదా, ఆ మౌంటైన్ పైకి ట్రెక్ చేసుకుంటూ వెళ్తే మనకి మంచి వ్యూ అయితే ఉంటుంది అనమాట కీ మానిస్ట్రీది. బట్ కాకపోతే ఇక్కడ ఆక్సిజన్ అందడమే చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు ట్రెక్కింగ్ చేసినామంటే చాలా డీప్ బ్రీత్ తీసుకోవాల్సి వస్తుంది, ఇప్పుడు అంత రిస్క్ లేదు. అండ్ ప్రజెంట్ టైం 12 అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి కింద కీ విలేజ్కి వెళ్ళేసి కీ విలేజ్లో లగేజ్ అంతా ఉంది కదా రూమ్లో, అక్కడ లగేజ్ అంతా మళ్ళీ బైక్కి మౌంట్ చేసుకొని ఇక్కడ నుంచి విల్ బి హెడింగ్ బ్యాక్ టువర్డ్స్ నాకో. మనం ఒకసారి కాజాలో కూడా మన బ్రేక్ ప్యాడ్స్ దొరికితే ఒకసారి ట్రై చేయాలి. ఇంకా లేదు అంటే ఇంకా మెల్లగా 20-30లో ఆరామ్సే నాకో వరకు వెళ్ళిపోవాలి. అండ్ మనకి నాకోలో కూడా బ్రేక్ ప్యాడ్స్ దొరకవు అనమాట, మనకు ఓన్లీ రాంపూర్ వరకు వెళ్ళాల్సి ఉంటుంది. ఒక్కసారి కాజాలో దొరకలేదు అంటే ఇంకా రాంపూర్ వరకు వెళ్ళాలి. రాంపూర్ వరకు బ్రేక్ ప్యాడ్స్ దొరకవు.
అప్పటి వరకు బ్రేక్స్ లేకుండా నడపాల్సి ఉంటుంది. మనకి ఈరోజు నాకో వెళ్ళే దారిలో ఫ్రోజన్ వాటర్ ఫాల్ ఉంటుంది అనమాట, లింక్టీ వాటర్ ఫాల్ అని చెప్పి. అండ్ అక్కడే ఫ్రోజన్ కెఫే కూడా ఉంటుంది. బట్ మేము నిన్న వచ్చేప్పుడు మాకు అక్కడ ఫ్రోజన్ కెఫే అయితే ఏం కనిపించలేదు, ఫ్రోజన్ వాటర్ ఫాల్ కనిపించింది. గైస్ ఇక్కడ చెక్ చేసుకోండి, వరల్డ్స్ హైయెస్ట్ రీటైల్ అవుట్లెట్ హెచ్పిఎస్ కాజా, హైట్ 12,270 feet అబోవ్ ది సీ లెవెల్. ఇంకా వరల్డ్లోనే ఇదే హైయెస్ట్ పెట్రోల్ బంక్ అనమాట ఫర్ ది సెకండ్ టైం. లాస్ట్ టైం హిమాలయన్లో ఫిల్ చేసుకున్నాం అండ్ ఇప్పుడు మళ్ళీ ఎక్స్పల్స్లో ఫిల్ చేస్తున్నాం అనమాట, వరల్డ్స్ లాస్ట్ ఫ్యూయల్ స్టాప్లో. అండ్ ఇక్కడ ఫ్యూయల్ ప్రైస్ 103 ఉంది, కాకపోతే అది XP95 అది. గైస్ ఇక్కడ చూసుకోండి, ఐ లవ్ స్పిటి అండ్ వీ లవ్ స్పిటి, ఎవ్రీ వన్ లవ్ స్పిటి. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం, ఇంకా మన రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అనమాట. అండ్ ఫ్యూయల్ అయితే టాప్అప్ చేసుకున్నాం వరల్డ్స్ హైయెస్ట్ రీటైల్ అవుట్లెట్లో. ఒక 2-3 షాప్స్లో వెనకాల అడిగినాను బ్రేక్ ప్యాడ్స్ దొరుకుతాయేమో అని చెప్పి, బట్ కాకపోతే అన్నీ కార్ గ్యారేజెసే ఉన్నాయన్నమాట. ముందల ఒకటి గ్రీస్ మోటో క్లబ్ అని ఉంది, అక్కడ ఓన్లీ రాయల్ ఎన్ఫీల్డ్సే దొరుకుతాయంట. కాకపోతే సీన్ ఏంటంటే ముందర ఎక్కడైనా ట్రై చేద్దాం, ఎందుకంటే ఈ ఏరియాస్కి ఎక్కువ హిమాలయస్ అండ్ ఇంకా ఎక్స్పల్స్లే వేసుకొని వస్తున్నారు. సో ఉంటే ఎక్స్పల్స్ 200 బ్రేక్ ప్యాడ్స్ అయితే దొరకాలి నాకు తెలిసి ఇక్కడ. బట్ లెట్స్ ముందర అడుగుదాం ఒకసారి, దొరికిందంటే ఓకే, లేదు అంటే ఇంకా మెల్లిగా ట్రావెల్ చేయాల్సి వస్తుంది. కొంచెం బ్రేక్ ప్యాడ్స్ ఉంటే గట్టిగా బగాయించవచ్చు. అండ్ ఫుల్ విండ్ బ్లాస్ట్ అండ్ ఇంకా మనకి మళ్ళీ స్నో క్యాప్డ్ మౌంటైన్స్ అయితే మొత్తం తగ్గిపోతాయి అన్నమాట. ఇక మొత్తం డ్రై మౌంటైన్సే వచ్చేస్తాయి ఈరోజు అంతా మళ్ళీ. ఇంకా యాక్చువల్ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చీచం బ్రిడ్జ్ నుంచి లోసర్ నుంచి కుంజుం పాస్ నుంచి మనాలి వెళ్ళిపోయినాం అనమాట, చంద్రతాల్ లేక్ అట్లా. బట్ కాకపోతే ఈసారి ఏంటంటే ఆ కుంజుం పాస్ అండ్ ఇంకా చంద్రతాల్ లేక్ అవన్నీ ఫుల్ మంచిగా కప్పుకపోయినాయి అనమాట. సో అవన్నీ మనకు అలో లేదు, ఓన్లీ చీచం బ్రిడ్జ్ నుంచి ఒక 5 to 6 kilometers వరకే అలో చేస్తున్నారు. దాని తర్వాత మొత్తం ఫుల్ స్నో ఉందన్నమాట. లాస్ట్ టైం ఓన్లీ ఇట్లా వచ్చి ఫుల్ సర్క్యూట్ కంప్లీట్ చేసినాం. బట్ కాకపోతే ఈసారి ఏ రూట్లో అయితే వచ్చినామో అదే రూట్లో మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం అనమాట. గాయస్ మనం నాకో వెళ్తుంటే రివర్లోకి రావడానికి ఒక రూట్ కనిపించుండే అనమాట. మనమైతే ఈ రూట్లోకి డైవర్షన్ తీసుకొని ఈ రూట్లోకి వచ్చేసినాం అండ్ ఫుల్ ఆఫ్ రోడింగ్ సెషన్ చేస్తున్నాం అలా టైంపాస్. ఎట్లా నాకు తొందరగా రీచ్ అవుతాం అనమాట. సో ఇక్కడ అట్లా వీడియో క్లిప్స్ తీసుకుంటూ పోదామని చెప్పి ఇక్కడ అట్లా టైంపాస్ ఎంజాయ్ చేస్తున్నాం. ఆల్రైట్ గైస్, ఇంతటితో మనమైతే లాహోల్ స్పిటి డిస్టిక్ నుంచి మళ్ళీ కిన్నౌర్ డిస్టిక్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట. అండ్ ఇక్కడ ఆర్మీ వాళ్ళది కెఫెటేరియా ఉండే, ఇక్కడ ఆగి ఒక సమోసా అండ్ కాఫీ బ్రేక్ అయితే తీసుకున్నాం. ఇంకా లాస్ట్ బ్రేక్ ఇన్ స్పిటి. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మనమైతే కిన్నౌర్ డిస్టిక్లోకి అయితే ఎంటర్ అవుతాం అనమాట. మళ్ళీ చెక్ పోస్ట్ అనుకుంటా, అవుట్ పోస్ట్ చెప్పాలనుకుంటే ఇక్కడ నాకు మళ్ళీ వెళ్ళిపోతున్నామని. గాయ్స్ ఇక్కడ విండ్ బ్లాస్ట్ ఉంది, బట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి నాకో విలేజ్ వచ్చేసి 25 to 30 kilometers ఉందన్నమాట. ఆహాహా ఫుల్ విండ్ బ్లాస్ట్ వస్తుంది ఇక్కడైతే. మన స్టే ఈరోజు నాకో విలేజ్లో. అండ్ ఫైనల్లీ మన స్పిటి ట్రైల్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ వీఆర్ బ్యాక్ టు ది కిన్నౌర్ డిస్ట్రిక్ట్ అనమాట. గాయ్స్ డన్ విత్ ద డే. అండ్ ప్రజెంట్ మనమైతే మళ్ళీ నాకో దగ్గర ఉన్నాం అనమాట. అండ్ ఇదే మనం స్టే చేద్దాం అనుకుంటున్న హోమ్ స్టే. అండ్ హోమ్ స్టే నుంచి వ్యూ అయితే చూసుకొని క్రేజీ ఉంది కదా, వ్యూ మిస్ అవుతుందంటే నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉండు. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని నీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకో. సీ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్.